హలో గైస్, క్రిష్ గారి డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు విజయవంతంగా 12వసారి పోస్ట్ పోన్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా? షాక్ అయ్యారా? అవును, ఆల్రెడీ ఇప్పటికే 11 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఒక రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ 12వసారి పోస్ట్ పోన్ అయింది. ఎందుకు మరి? మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. జూన్ 12వ తారీఖు అని చెప్పి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. మరి ట్రైలర్ రిలీజ్ అవ్వట్లేదని ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటున్నారు. రిలీజ్ డేట్ కోసం చూస్తేనే ఇంకో వారం రోజులు కూడా లేదు. మరి ఏమైంది? సో మా అయితే ఈ మంత్ ఎండింగ్ పోస్ట్ పోన్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ అది కూడా కాదని చెప్పేసి ఇప్పుడు అఫీషియల్గా ఒక ట్వీట్ అయితే వచ్చిందనమాట. అంటే ఇది మూవీ టీమ్ అయితే ఇది పోస్ట్ చేయలేదు. ఎల్ వేణుగోపాల్ అని చెప్పేసి ఈయన ఒక పిఆర్ఓ ఈయన ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని మళ్ళీ మూవీ టీం వాళ్ళు రీపోస్ట్ చేశారనమాట. సో అందుకని ఇప్పుడు న్యూస్ వచ్చిందనమాట అఫీషియల్గా. సో ఈయన పోస్ట్లో ఏమన్నారంటే, ఈయన పోస్ట్ రిలీజ్ చేశారు. ఆ పోస్ట్లో ఒక చాటబారంతా పోస్ట్ పెట్టారు. అంటే దగ్గర దగ్గర 14 పేజీల దాకా. ఆ 14 పేజీలు మనం చదవలేమనుకోండి. దాంట్లో మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటి అనేది చూసుకుని మనం ఆ మ్యాటర్ చెప్పుకుందాం. సో ఈయన ఆ 14 పేజీల పోస్ట్లో ఏం చెప్పారంటే, మూవీ అనేది ఇంకా అనుకున్న దానికంటే ఇంకా బాగా వచ్చింది, దీన్ని ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయాలి, అంటే దీన్ని ఇంకా ఎక్కువగా కొంచెం మెరుగులు దిద్ది దీన్ని ఇంకా బెటర్ చేసి, గతంలో దానికంటే కొంచెం బెటర్ చేసి దీన్ని ఇంకా ప్రమోట్ చేసి రిలీజ్ చేద్దాం అనే ఉద్దేశంతో దీన్ని కొంచెం ఆపడం జరిగింది. త్వరలోనే ఒక రిలీజ్ డేట్ ఇస్తాము, దాంతోపాటు త్వరలోనే ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాం, దాంతోపాటు ఒక రిలీజ్ డేట్ ఇస్తాం అఫీషియల్గా. మీరు దాన్ని మాత్రమే నమ్మండి, ఇంకా వేరే ఎక్కడ కూడా మీరు అది నమ్మొద్దు అని చెప్పేసి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేషెన్సీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి ఈయన ఓవరాల్గా ఇది ట్వీట్ చేశారనమాట. అంటే మూవీని ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం బెటర్గా దాన్ని మెరుగులు దిద్ది రిలీజ్ చేద్దాం. మరి ఇదంతా చేయాలంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి అందుకని ఆ రిలీజ్ డేట్ అనేది మారుస్తున్నాం అన్నట్టుగా ఆయన పోస్ట్ చేశారు. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీ అనేది హిందీలో అనిల్ తందాని అనేటువంటి వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే వాళ్ళు ఇలా చెప్పినట్టు ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ మూవీ అనేది మేము చూడడం జరిగింది, మూవీ అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది, దాంతోపాటు ఇది సనాతన ధర్మం, దాంతోపాటు పీరియాడికల్ డ్రామా కాబట్టి ఇలాంటి మూవీస్కి హిందీలో కొంచెం ఎక్కువ హైప్ ఉంటుంది కాబట్టి గతంలో మనం చూసుకుంటూ వచ్చాం. కొన్ని ఇలాంటి పీరియాడికల్ డ్రామా మూవీస్కి కొంచెం అక్కడ హైప్ వస్తుంది కాబట్టి మూవీ చూసారు వాళ్ళు. వీళ్ళు అనుకున్న దానికంటే మూవీ బాగా వచ్చింది, అయితే మీరు సరిగ్గా దీన్ని ప్రమోషన్ చేయలేదు. ఇంకా కొంచెం టైం తీసుకుని మీరు ముంబైలో ఒక ఈవెంట్ పెట్టి, అంటే కొంచెం ప్రమోషన్ చేయండి. ముంబైలో ఒక ఈవెంట్ పెట్టి దాంతోపాటు అక్కడ కొంచెం ప్రమోషన్ చేసి నేషనల్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇస్తే కొంచెం హైప్ వస్తుంది. దాంతోపాటు ఇది పార్ట్ 1 కాబట్టి దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే ఈ ప్రభావం అనేది పార్ట్ 2 మీద కూడా పడుతుంది కాబట్టి దానికి కూడా హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఇవన్నీ చేయాలంటే మరి సమయం కావాలిగా. మరి వీళ్ళు ఇచ్చే రిలీజ్ డేట్కి అయితే జూన్ 12కి అయితే సమయం లేదు, 1 వీక్ కూడా లేదు. సో మరి కొంచెం టైం తీసుకోవాలి. అందుకని చెప్పేసి ఈ హిందీ అనిల్ తందాని వాళ్ళు ఇలా చెప్పినట్టు, దాంతోపాటు త్వరలో ఒక ట్రైలర్ రిలీజ్ చేయండి, అది హిందీ తెలుగు రెండింటికి వర్తించేలాగా ఒక ట్రైలర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు, దాంతోపాటు ఇలా ప్రమోషన్ చేయండి, అప్పుడు ఇంకా హైప్ వస్తుంది మూవీకి అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు. మరి ఇవన్నీ చేయాలంటే దానికి సమయం కావాలి కాబట్టి వీళ్ళు కొంత సమయం తీసుకుంటున్నట్టు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ఉన్నటువంటి ప్రశ్న. అంటే దీనికి ఒక 2 డేట్లు అనుకుంటున్నారు. అందులో ఫస్ట్ది ఏంటంటే జూన్ 26వ తారీఖు అనుకుంటున్నారు. జూన్ 26వ తారీఖు అనేది మ్యాక్సిమం అవ్వదు, ఎందుకంటే వీళ్ళ చెప్పిన దానికి అది మ్యాక్సిమం అవ్వకపోవచ్చు. దాంతోపాటు 27వ తారీఖు మరి కన్నప్ప మూవీ ఉంది కాబట్టి, అంటే ఎంతైనా మరి ప్రభావం పడుతుంది కదా, కొంచెమైనా సరే ఉంది కాబట్టి, దాంతోపాటు వీళ్ళు అనుకునేటువంటి ప్రమోషన్ మరి టైం కూడా దానికి అంతగా సరిపోకపోవచ్చు కాబట్టి ఇంకొక రిలీజ్ డేట్ అనుకుంటున్నారు. అదేంటంటే జూలై 4వ తారీఖు. జూలై 4వ తారీఖు అనుకుంటున్నారు. అప్పటికైతే కరెక్ట్గా వీళ్ళకి సమయం కూడా సరిపోతుంది. మరి జూలై 4వ తారీఖు విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ మూవీ ఉంది కదా, అంటే అది పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆ రిలీజ్ డేట్ అయితే అనుకుంటున్నారు. అదైతే వీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇది వీళ్ళు ప్రమోషన్ చేసుకోవడానికి, ఇదంతా చేసుకోవడానికి. దాంతోపాటు మళ్ళీ ఇదే ఇయర్లో మళ్ళీ ఓజీ మూవీ కూడా ఉంది కదా, మరి ఇంకా ఎక్కువ లేట్ చేస్తే దాని మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇంకా లేట్ చేయరనుకుంటున్నాం. ఈ 12వసారి అయినా సరే దీన్ని కంపల్సరీగా రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి హరిహర వీరమల్లు మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ పోస్ట్ పోన్ గురించి ఉన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.